Hello friends, how are you? I am your Subbu. Yes, you can speak English. And welcome to Past Actions Part 2. And in last class I talked about how to translate past actions into English language by using past verb. I told that we can just add ed to present verb, it can become a past verb. And I told you that if we do not know the past verb, I told you we can simply take a did and root verb. Like if you want to say నేను చెస్ ఆడాను, I told actually I played అని చెప్పాలి. మీకు play తెలియకపోతే I told you what I did play అని చెప్పాను. Okay dear friends, and today let me give you another example, another small rule for this did plus root verb. ఒక పనిని గతంలో నేను ఆ పని ఖచ్చితంగా చేసేసాను, ఆ పని నేను చేశాను అని నొక్కి చెప్పడానికి, స్పెసిఫిక్ గా చెప్పడానికి కూడా మనం డిడ్ ప్లస్ రూట్ వర్బ్ యూస్ చేయొచ్చు. సపోజ్ నేను నిన్న క్లాస్ కి అటెండ్ అయ్యాను అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ అటెండ్ టు క్లాస్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. అంటే ఐ అటెండెడ్ టు క్లాస్ అంటే నేను క్లాస్ అటెండ్ అయ్యాను. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే నేను ఆ పనిని చేశాను, నేను ఆ పని నేను ఖచ్చితంగా చేశాను నేను గతంలో అని కొన్నిసార్లు ఏంటంటే మనం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో స్పెసిఫిక్ గా నేను చేశానని స్ట్రెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో మనం డిడ్ యూస్ చెప్పొచ్చు. సపోజ్ నేను ఎగ్జామ్ రాశాను, ఐ డిడ్ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఐ డిడ్ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే. నేను ఎగ్జామ్ రాశాను. నేను నిన్న అమౌంట్ డిపాజిట్ చేశాను. ఐ డిడ్ డిపాజిట్ మనీ ఎస్టర్డే. ఐ డిడ్ డిపాజిట్ మనీ ఎస్టర్డే. సో గతంలో చేసిన పని ఆ పని నేను చేశాను, నిజంగా చేశాను అని ప్రూవ్ చేయడానికి కూడా మనం డిడ్ యూస్ చేయొచ్చు. ఓకే, ఎనీవే ఇట్ వాజ్ రెస్ట్లెస్ టాపిక్ యాక్చువల్లీ. అండ్ ఎనీవే వెల్కమ్ టు పాస్ట్ వర్బ్ ప్రాక్టీస్ సెషన్. సో ఈ సెషన్ అంతా ఏంటంటే మనకి బోర్డు కూడా అంతే అవసరం లేదు. నేను మీకు కొన్ని తెలుగు సెంటెన్సెస్ లైవ్ లో చెప్తూ వెళ్తుంటాను. సో మీరు నేను కలిసి ఆ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? అండ్ అఫ్ కోర్స్ ఐ టోల్డ్ యు వాట్ ఎలాంటి తెలుగు సెంటెన్స్ ని ఇంగ్లీష్ లోకి మార్చాలన్నా మన ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఫస్ట్ యూ కెన్ టేక్ అ డూయర్. సో మన ఫస్ట్ రాస్తే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు టేక్ అ డూయర్ ఫస్ట్. ఐ టోల్డ్ యు. నెక్స్ట్ ద వర్బ్, మనం చేస్తున్న పని మెన్షన్ చేయాలి. ద థర్డ్ వన్ ఈస్ రిసీవర్. రిసీవర్ మీన్స్ what I told you, ఎవరైతే వర్క్ చేయించుకున్నారో I told that receiver. ఓకే, డిపెండింగ్ ఆన్ దిస్ మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యి పాస్ట్ వర్బ్ పైన డిపెండ్ అయ్యి ఏం చేద్దామంటే కొన్ని తెలుగు సెంటెన్సెస్ నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. సో మీరు నేను కలిసి వీటి ఇంగ్లీష్ లోకి మార్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఎస్. సో ఐ టోల్డ్ యు వాట్ ఆల్రెడీ మనకి పాస్ట్ లో ఏంటంటే మనకున్న 3 టైమ్స్ లో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, మనకున్న 3 టైమ్స్ లో మనం పాస్ట్ ని ఎక్కువ యూస్ చేస్తామని చెప్పాను. ఓకే, యా. సో లెట్స్ అజ్యూమ్ మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాసి మీకు ఎదురుగా వస్తున్నాడు. మీ ఫ్రెండ్ అడిగారు ఎగ్జామ్ ఎలా రాశారా అని. ఓకే, ఎగ్జామ్ ఎలా రాశారు? సో మీ ఫ్రెండ్ ఏమంటాడు, ఆ ఎగ్జామ్ నేను బాగా రాశాను. ఎస్, మీరు ఎగ్జామ్ ఎలా రాశారంటే పెన్నుతో రాశాను అని మన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి జోక్ చెప్పద్దండి, చాలా ఓల్డ్ జోక్ యాక్చువల్గా. సో ఎనీవే, అంటే చాలా మంది ఎగ్జామ్ రాశారంటే పెన్తో రాశాను రా నేను చెప్తున్నారు చాలా మంది. అలా చేతో నోతో తిన్నాను. ఇవన్నీ రాతి కాలం నాటి జోక్స్ అనమాట. ఇవన్నీ 2020 జోక్స్ కాదు, ఇవి రాతి కాలం నాటి జోక్స్ అనమాట. ఇవి ఇప్పుడు చెప్తే నవ్వు కూడా రాదు. ఎనీవే, లెట్ us come to క్లాస్. సో మీ ఫ్రెండ్ ఏమన్నాడు, నేను ఎగ్జామ్ బాగా రాశాను. ఇప్పుడు ఫస్ట్ మనకి డూయర్ ఏంటి, నేను. సో మనం ఫాలో అవ్వాల్సిన ఏంటి, డూయర్ వర్బ్ రిసీవర్. సో ఇక్కడ డూయర్ ఎవరు, నేను. సో ఐ. సో రైట్ పాస్ట్ ఏంటి, రోట్. తెలియకపోతే ఏం చెప్తారు, ఐ డిడ్ రైట్. ఓకే, ఐ డిడ్ రైట్. రిసీవర్ ఏంటి, ఎగ్జామ్. సో ఐ రోట్ ఎగ్జామ్ వెరీ వెల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఏం చెప్పాలి, ఐ రోట్ ఎగ్జామ్ వెరీ వెల్. ఓకే, యా. లెట్ us take after some time. కొద్ది తర్వాత ఏంటంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. సో మీకు తెలిసింది ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక మీకు తెలిసింది ఏంటంటే మీ ఫ్రెండ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్తో ఇలా మాట్లాడుతున్నారు.
ఏరా డల్లుగున్నా, ఏమైంది డల్లుగున్నా? మీ ఫ్రెండ్ చెప్పాడు, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను రా, మా నాన్న బాగా తిట్టేశారు. సో నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, మా నాన్న బాగా తిట్టేశారు. సో ఈ 2 సెంటెన్స్ ఇంగ్లీష్లోకి మారుద్దామా? ఫస్ట్ చూడండి, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. సో డూ యూ రీ, మళ్ళీ ఇక్కడ నేను ఐ. సో ఫెయిల్ పాస్ట్ వర్బ్ ఏంటండి? ఫెయిల్డ్. ఒకవేళ మీకు ఫెయిల్డ్ తెలియకపోతే ఐ డిడ్ ఫెయిల్. ఓకే, యా. సో ఐ ఫెయిల్డ్ ఇన్ మై ఎగ్జామినేషన్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? మా నాన్న బాగా తిట్టారు. సో ఇంగ్లీష్ లో తిట్టడాన్ని ఏమంటాం? స్కోల్డ్ అనాలి. సో ఇక్కడ డూయర్ ఎవరు? మా నాన్న నన్ను బాగా తిట్టారు. సో మా నాన్న, మై ఫాదర్. సో హూ ఈస్ డూయర్ హియర్? నౌ ద డూయర్ హియర్ ఈస్ నో డౌట్ మై ఫాదర్. సో మై ఫాదర్ ఏం చేస్తారు? తిట్టాన్ని ఏమంటాం అన్న? స్కోల్డ్. స్కోల్డ్ పాస్ట్ వర్బ్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటి? వర్బ్. సో వర్బ్ స్కోల్డ్ పాస్ట్ వర్బ్ ఏంటి? స్కోల్డెడ్. సో మై ఫాదర్ స్కోల్డెడ్ మీ మచ్. So my father scolded me a lot. My father scolded me. ఓకే. సో మళ్ళీ మీ ఫ్రెండ్ ఏమడతారు మీరు? అదేంట్రా ఎగ్జామ్ చాలా బాగా రాశారు, మరి ఏమైంది? మళ్ళీ మీ ఫ్రెండ్ మీకు చెప్తున్నాడు ఏమని? ఎగ్జామ్ చాలా బాగా రాశాను రా, కానీ హాల్ టికెట్ నెంబర్ వేయడం మర్చిపోయాను. సో మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు? ఎగ్జామ్ చాలా బాగా రాశాను, కానీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయడం రాయటం మర్చిపోయాను. ఇప్పుడు ఈ రెండు పాస్టే. ఎగ్జామ్ బాగా రాశాను, హాల్ టికెట్ నెంబర్ రాయటం మర్చిపోయా, రెండు పాస్టే. రెండు ఇంగ్లీష్ మారుదామా? ఇప్పుడు పాస్ట్ ఇంగ్లీష్ మారుదాము. పాస్ట్ అండ్ లెటెస్ట్ ట్రాన్స్లేట్. యా. సో నేను ఎగ్జామ్ బాగానే రాశాను, ఐ రోట్ ఎగ్జామ్ వెరీ వెల్, కానీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయటం మర్చిపోయా. చెప్పండి. యా, ఐ ఫర్గెట్. పాస్ట్ ఏంటి? ఫర్గాట్. ఓకేనా? యా, ఐ ఫర్గాట్ టు రైట్ hall ticket number. I forgot to mention my hall ticket number. So ila you can take hundreds of Telugu sentences, my dear friends. నేను బాగా గమనిస్తున్నారు కదా, మీ ముందే ఒక తెలుగు సెంటెన్స్ తీసుకుంటున్నాను, తెలుగులో గతంలో పాస్ట్ లో ఉన్న ఒక సెంటెన్స్, ఒక వాక్యాన్ని తీసుకుంటున్నాను. సో ఈ డూయా వర్బ్ రిసీవర్ ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ, సో వర్క్ జరిగిపోయింది పాస్ట్ కాబట్టి పాస్ట్ వర్బ్ ని ఫాలో అవుతూ మీ కళ్ళ ముందర నేను ఇంగ్లీష్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. సో ఇప్పటికైనా నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎస్పెషలీ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ పాస్ట్. ఓకే, యా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్ us సెలెక్ట్ సమ్ ప్రొఫెషన్స్. ఒక టీచర్ జాబ్ గురించి తీసుకుందాం, ఒక బ్యాంక్ ఎంప్లాయీ గురించి మాట్లాడదాం, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడదాం. సో వాళ్ళు నిన్న చేసిన పని గురించి ఈరోజు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాస్తో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడచ్చు? నిజానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సెంటెన్సెస్ని యాజ్ టీజ్గా మీరు విని మీరు మీ జాబ్లో హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సపోజ్ లెట్ మీ టేక్ ఎ టీచర్ నా. సో టీచర్ని ప్రిన్సిపల్ అడుగుతున్నారు, యా జియర్ టెల్ మీ అబౌట్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ సిలబస్. సో నీ సిలబస్ లో ప్రోగ్రెస్ ఏంటి, ఇంతవరకు ఏం చేసావు నువ్వు అంటే, ఇంతవరకు అంటే ఉద్దేశం ఏమని? మొత్తం పాస్ట్ గురించి అడుగుతున్నారు ప్రిన్సిపల్ సార్. సో ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక టీచర్ ఇలా మాట్లాడుతున్నారు, yes sir, well yes I have completed syllabus up to 50% sir, and I've done well, and I explained my students everything, and even more than 2 times I revised all the topics once again, and after that I conducted I conducted 2 grand tests, and all the weeks I conducted a weekly test also sir, and I checked their notes, and I told them some important questions also, so that all my students are good at my subject. And of course, whenever students asked me some doubts, I clarified their doubts, sir, so that I'm very happy with their progress, and I'm very happy with my syllabus. I'm very happy with my result of my work, sir. Thank you. See, ఇంత బాగా మాట్లాడొచ్చు. మీరు బాగా గమనించుకోవాలంటే ఒకసారి మీరు రివైజ్ చేసి మళ్ళీ వినండి. నేను ఇక్కడ ఏమి యూజ్ చేయటం లేదు, ఓకేనా? డూయర్ వర్క్ రిసీవర్ తప్ప నేను ఏమి యూజ్ చేయట్లేదు. ఓకే, నేను కూడా మాట్లాడదాం. Let us take an example. There may be one marketing executive. So HR asked him, yeah, my dear Mahesh, you please tell me, yesterday you have been to field. Just tell me what was the result yesterday. ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎలా మాట్లాడుతుంది అంటే, అతను నేను చేసిన అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నేను మార్నింగ్ నేను AM to PM ఏం మాట్లాడాడో ఇంగ్లీష్ దో ఇప్పుడు
Now he speaks like this. Yeah, well, sir, yesterday morning at 10 o'clock I came to office and I took my file. After that, yes, I went out my marketing bag. I went out and I met some of our customers. Yes, I told them about our plans and all. They were very happy that I've taken the feedback. And of course, and I told them that they can come to our office on time, and they told that yes, we'll come. And so I have given good guidance regarding our company. Yes, I gave a lot of knowledge about our company. And even I told them to recommend some other people also, that I gave them your number, and they told me that they'll come after 2 days or 3 days, so that I'm waiting for them, sir. So yesterday, what I can tell, like yesterday almost I covered 10 customers. See, yesterday I covered 10 customers. Yesterday I talked with 10 customers. You can take all past words, my dear friends. Okay, so let's take an example. One student was absent to class yesterday. లాస్ట్ మండే ఒక స్టూడెంట్ క్లాస్కి యాబ్సెంట్ అనుకుందాం. సో అతను కాలేజ్ రాగానే క్లాస్లో ఉన్న లెక్చరర్ అతను ఇలా అడిగాడు, ఇడియట్ యు స్టాండ్ అప్ అండ్ హి ఆస్క్డ్ మీ క్వశ్చన్, ఇడియట్ టెల్ మీ వై డిడ్ యు కమ్ టు క్లాస్ యెస్టర్డే, యు నో వాట్ వాస్ రీజన్ బిహైండ్ దట్ అని అనుకోండి. ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్ ప్రిన్సిపల్కి ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే, సార్ నేను నిన్న మా ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్ళాను సార్, మా ఇంట్లో పూజ ఉన్నింది నిన్న, సో మా ఇంట్లో నిన్న పూజ ఉంది, సో ఆ పూజ చేయడం కోసం మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి వెళ్ళాం సార్, అక్కడ బాగా టైం స్పెండ్ చేశాను, అక్కడే బాగా లేట్ అయిపోయింది కాబట్టి నేను స్కూల్కి రాలేదు అని ఇంగ్లీష్ చెప్పాలి. ఎలా చెప్పొచ్చు బాగా వినండి. Yeah, well sir, yesterday there was a worship in my home, so that's the reason why I just along with my family I went to temple there. It just we worshiped God up to some time, and I got a lot of late, and I spent much time with my family, so that I could not come to college yesterday. See, like this you can speak a much sentences in English language, my dear friends, about past. Okay, so ila see, you may have hundreds of Telugu sentences in your mind, my dear friends, but మీ గుర్తురాస్తున్న ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో జరిగిపోయిన పని గురించి మాట్లాడాలా. మీ బాస్ కి, మీ ప్రిన్సిపల్ కి, మీ కలీగ్స్ కి, మీ ఇన్ఫీరియర్ కి, మీ సుపీరియర్ కి, మీ క్లాస్మేట్ కి, మీ ఫ్రెండ్ కి, మీ నైబర్ కి, సో మీరు గతంలో చేసిన పని గురించి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే మీకు ఫస్ట్ గుర్తువస్తుంది ఏం లేదు, మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ పాస్ట్ వర్క్ ఫస్ట్. పాస్ట్ వర్క్ ఒకటి గుర్తు చేసుకోండి. సో సెంటెన్స్ మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ డూయట్ వర్బ్ రిసీవర్, ఈ ఫార్ములా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. యూ కెన్ స్పీక్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ అ వండర్ఫుల్ ఇంగ్లీష్ అబౌట్ పాస్ట్. Okay, my dear friends, that's all for today's session, and let's meet another class of the future plans. But take care, have a great day, and